హలో గాయస్, ఇంకొక వీడియో తీసుకొని వచ్చేసినాం. ఏంది నెదరెట్ ఆర్మర్ వేసుకున్నాం ఎట్లా తెలుసా? అంటే మేము ఇంతాక నేను మనకంట వేసాను ఆడేటప్పుడు మాకు ఇట్లా మా ఇంటి ముంగడ సైన్స్ కనబడ్డాయి. సైన్లు కనబడితే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడేమో ఆడ మొత్తం మీ నెదరెట్ ఆర్మర్ మొత్తం నెదరెట్ ఆర్మర్తో నిండిపోయింది. 3 నెదరెట్ ఆర్మర్, 4 ఏమో చెస్ట్లో ఉండే, మొత్తం నిండా ఉండే. ఇవన్నీ కష్టపడి చేసినాము. ఇదిగోండి గాయస్, ఇది 3 దొరికినాయి. ఇంకా ఈ బాక్స్ మొత్తం అందులోనే ఉన్నాయి. చూసాడు గాయస్, నాతో పాటు మణికంఠ గారు కూడా ఉన్నాడు. ఇదైతే నాదే, నేను చేసుకున్నా. అది పైన రూమ్ నాది గాయస్, కానీ మోక్ష వాడుతుండో ఎందుకేమో. పైన రూమ్ ఆర్మీ రూమ్లే. మా రూమ్ అన్నా ఏం కాదు, లైట్ ఇంకొకటి వేద్దాంలో మనం అందరం. ఇప్పుడైతే మేము ఇంకొకటి మీటింగ్ రూమ్ అనేసి ఒకటి పెట్టినాం. అంటే నేను మణికంఠ ఇషాన్ గారు కష్టపడి చేసినాము. మణికంఠ గారికి నేర్పించినా కూడా ఎట్లా ఆడాలో. అంటే అప్పుడు మేము ఒక వీడియో తీసినాంలే, కానీ అది తెలుగు మైన్క్రాఫ్ట్ గేమింగ్. అందులో పాట వీడు చెప్పిండు నాకు ఆడనీకి రాదంటే సరే నేర్పించేసిన. కొంచెం నేర్చుకుంది. ఇదిగోండి గాయస్, నాకు కొంచెం వచ్చు కానీ అంత తెలియదు. నేను డూప్లికేట్ మైన్క్రాఫ్ట్ ఆడతా, రియల్ది కాదు. ఇదిగోండి గాయస్, ఇక్కడేమో నేను కూర్చుంటా. ఇక్కడేమో నేను కూర్చుంటా, అక్కడేమో మా వెనకడు, ఇక్కడేమో ఇషాన్ గారు. వెనకాల ఉత్తగా చీర పెట్టిన డెకరేషన్గా మోడల్స్ గాయస్. ఎలా ఉందో చెప్పండి గాయస్, ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఇప్పుడేమో పోదాం పా ఇంటికాడికి. ఇంకనే మొత్తం ఏం చూడలేదు. ఇంకా గాయస్, నేను ఒక వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఆ వీడియో మొత్తం రాలేదు, రికార్డింగ్ కాలేదు. అందుకనేసి అక్కడ గాడ్ థండర్, ఇంకా గాడ్ థండర్ క్వీన్ అంట ఎవరో చచ్చిపోయిండు. ఆడెవరో చచ్చిపోయిండు. ఇదిగోండి గాయస్, వీళ్ళే. ఇప్పటిదాకా మీరు లైక్ షేర్ చేయకపోతే త్వరగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అది త్వరగా కాదురా, త్వరగా గైస్. ఒకటే కన్ఫ్యూజన్ ఏంటిదంటే మొత్తము ఎవరి గాడ్ థండర్, ఇంకా ఎవరి గాడ్ థండర్ క్వీన్, వాళ్ళిద్దరు మన పెళ్ళి చేసుకున్నారు. అట్లా పేర్లు పెట్టుకున్నారు. మోక్ష పెళ్ళి త్వరలో గైస్. ఒకసారి అరే నిద్ర పూటలు ఎందుకు పెట్టినరా వీళ్ళు? నువ్వే కదా పెట్టిన. పిచ్చెక్కిందారా? చల్, నేను క్రియేట్ చేయలేదు. అరే మనం కొంచెం అరే పర్ఫెక్ట్ ల్యాండింగ్ చేయలేదు. అరే ఏంటిదిరా అది? మొత్తం ఆగమాగం అవుతుంది ఫోన్. ఆగమాగం కాదు, ఇక్కడ మొత్తం ఎవరో ఉన్నారు. ఇక్కడ ఆ గాడ్ థండర్ ఎవరు వాళ్ళంతా? మళ్ళీ ఆర్మర్ పెట్టుడు ఎవరు? మళ్ళీ లక్కీ బాయ్ ఎవరు మెయిన్? నాకేం తెలుసు, నాకు అసలు మైన్క్రాఫ్ట్ గురించి తెలియదు. లీకే తెలుసు కదరా, అందుకే నాకు ఇప్పుడైతే ఎవ్వరు తెలియదురా. ఇది ఎవరున్నారు? ఎవర్రా? ఏముంది ఇక్కడ? ఐఎమ్ బ్యాక్ గాడ్ థండర్. సెకండ్ వద్దు మామ. వద్దురా బాబు, లేనిపోయింది. అరే ఐఎమ్ బ్యాక్ గాడ్ థండర్ అంటే గాడ్ థండర్ మన దేవుడా? ఏమో నాకు తెలియదు, నీకు తెలుసు. ఎందుకంటే మీకు తెలిసే ఇట్లా కామెంట్ చేయండి గాయస్. మీకు ఏమైనా గాడ్ థండర్ రోడ్ తెలుసా అంటే కామెంట్ చేయండి. మా పక్కన ఎవ్వరు లేదు, ఒక్కటే ఉంది. మళ్ళీ పూటన్ పక్కనే ఉంది. అరే గాడ్ థండర్ క్వీన్. ఇప్పుడు గాడ్ థండర్ రిలీజ్ అయిపోయాడు. అవును, ఆడేమో చచ్చిపోయాడు. అంటే మధ్యలో ఏదో కూడా అయి ఉంటుంది. నువ్వు నవ్వుపియకురా నన్ను. సీరియస్ బీ సీరియస్. అరే నవ్వుపియకురా, నువ్వు గిలిగిలి పెడుతున్నావు నన్ను. కాదు ఓకే చీమిడి అంటాడు. అది తెలియదు కానీ గాడ్ థండర్ ఎవరు అసలు? ఈ గాడ్ థండర్ బతికే ఉన్నాడా అసలు? ఎవర్రా వీడు? ఈ ఇల్లు మళ్ళా కట్టనంటే మీరు సబ్స్క్రైబ్ చాలా అది మన ఇల్లే కాదురా సరా. ఏం కాదు, మంచిగా కానీ మోడల్ చేద్దాం. సరేలే, మోడల్ చేసి గోస్ట్ హోటల్ పెడదాం. గోస్ట్ హోటల్ సరే. అరే ఏదో ఉందిరా, టెక్నాలజీ వాడాలరా. టెక్నాలజీ. అరే ఆడేదో, అరే చూపించు ఇంకొకటి బాక్స్. అరే రష్మన్ గ్లిచ్ అరే లోపల. అరే ఎవర్రా ఉన్నది లోపల? అరే తీద్దామా ఇప్పుడు? పొద్దున నాకు తీద్దామా? పొద్దున నాకు తీద్దాం రా. పొద్దున చేద్దాం, ఎందుకంటే రిస్క్ అవసరం లేదు.
రాత్రిపూట మళ్ళీ అరే ఎన్టీటీనా భయ్ ఇది అయితే పక్కా. అరే ఏంద్రా భయ్ ఇది గాడ్ థండర్ క్వీన్ లక్కీ బాయ్ ఆడ సైన్లో వాళ్ళు పెట్టిండ్రు. ఇంకా పోయి మన వాళ్ళనే పెట్టిండ్రు మీరు వేస్ట్ కాదు. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. ఫాస్ట్ ఫ్లాష్ మ్యాన్ ఇది. ఇప్పుడైతే వీళ్ళు ఏం ఆడతలేడు, నేను ఒక్కనే ఆడుతున్నా. మళ్ళా నేను ఏమన్నా అంటే ఈ డోర్ కొంచెం డబుల్ డోర్ పెడితే మంచిగా ఉంటుండే, కానీ సింగిల్ పడటకొచ్చింది. లైట్ ఈ మెట్లు చూసిన ఫస్ట్ ఆడ పోదాంపా. ఇప్పుడు మనం మార్కైతే పోదాం. ఆడ పోదాం, మీరు పోదాం. ఎవర్రా వీళ్ళంతా, ఎవర్రా మీరంతా, ఎవర్రా మీరంతా, ఎక్కడ దొరికిన సంత. అరే 5 minutesలో ఒక ఘోరం 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 దొరుకుతుందిరా భయ్. ఏంద్రా బాబు ఇది? కాదురా నువ్వు అరే ఇది ఆర్మర్ స్టాండ్ లేదా ఇంకెవరు ఉన్నారా? ఎవరు లేకుండా ఎవరా ఇది పెట్టింది? సరే ఆర్మర్ తీసుకొని అరే ఎవరా నువ్వు? ఫ్లాష్ మ్యాన్ ఎవర్రా నువ్వు? చెస్ట్ ప్లేట్ వేసేసుకున్నావు ఎందుకైనా మంచిది, పెట్టేద్దాం దీన్ని. ఎవర్రా నువ్వు? ఎవరు బాబు నువ్వు? అరే గాడ్ థండర్, ఇంకా బతికే ఉన్నాడా? రే ఏంద్రా నువ్వు? వద్దలేకుండా బతుకుతుండేమో. అదే అసలు ఏమైంది? అరే ఏమైందో మొత్తం చెప్పు, లేకు చంపేస్తాం. అలా చెప్పు, మూసుకొని కొట్టేస్తా నేను. నాకు ముందే నాది డెలికేట్ మైండ్, నాది కొట్టేస్తా నేను. అరే మంచిగా ఉండదు. అరే ఇంకా వీడు వాయిస్ ఓవర్ కూడా ఇస్తుందా? రే ఎవర్రా నువ్వు? గాడ్ థండర్ ఎవరికి రా గాడ్ నువ్వు? నువ్వు ఎవర్రా నాకు చెప్పడానికి? రే మంచిగా ఉండా చెప్పు మూసుకొని. చంపేస్తాం అలా. నాకు అక్కడ నెదరైట్స్ వాడుంది, నువ్వు కొడతానే ఎవరైనా కానీ నాకు సంబంధం లే, కొట్టేస్తా ఇట్లానే. మళ్ళా మా టీం మొత్తం తీసుకొస్తా, నువ్వేం చేయలేవు. తీసుకురా, నేను కూడా మా టీంని తీసుకొస్తాం. మళ్ళీ ఓవరాక్షన్ వస్తుండు. ఆగ్రా వాడు చెప్తుండు. గాయస్ మొత్తం అర్థం అయిపోయింది గాయస్. ఏంటంటే ఈయన గాడ్ థండర్ అంట, వీళ్ళ కొడుకులు ఉంటారు కదా గాడ్ థండర్ క్వీన్ అంటే. నేను అనుకుంది కరెక్టే, వాళ్ళిద్దరు హస్బెండ్ ఇంకా వైఫ్. ఏమైందంటే వాళ్ళు ఇక్కడ మొత్తం ఇట్లా ఈ వరల్డ్ మొత్తం వాళ్ళే అంట. ఈ ప్లేసులు ఆర్మర్లు వాళ్ళే కష్టపడి చేసుకున్నారంట. మొత్తం వాళ్ళ కొడుకులేమో వాళ్ళకి ఈ వరల్డ్ కావాలి, మాకు మొత్తం కావాలా, మీ అందరిని చంపేస్తామని చెప్తుంటే ఈయన బతికి బయట పెట్టేసిండు సీక్రెట్గా ఇల్లు కట్టుకొని. ఆ సీక్రెట్ అంటే వాడేం కట్టలేదురా, వాడు అట్లా చెప్పిండు. వాడేం కట్టలేదంట, వాళ్ళ కొడుకులు అట్లా కట్టినంట. వాళ్ళ కొడుకులు వీక్నెస్ ఏంటంటే ఇది ఉంది కదా ఏంటంటే, అదే వాడు ఏదో చెప్పిండ్రో గుర్తురాట్లే. వాళ్ళు ఆబ్సిడియన్ లోపల ఉంటే వాళ్ళు ఏం చేయలేరంట. ఓకే, అందుకని ఇప్పుడు వేస్తున్నారు. ఇక్కడైతే మంచిగా ఈ ఆర్మర్ పెట్టేసుకున్నాం, ఎందుకైనా మంచిది కదరా. ఎందుకంటే మనకు మళ్ళీ ఎప్పుడైనా ఎన్టీటీలు వచ్చి చంపేస్తే ఈ ఆర్మర్ కోసం, ఈ ఆర్మర్ మళ్ళీ ఏదో స్పెషల్ పవర్ అంట తాతయ్య చెప్తుండు. ఇంకా ఆయన ఎవరో కాదంట, ఆయన మన వరల్డ్కి గాడ్ అంట. వరల్డ్కి గాడ్ మా తాత. మీ తాత ఓవర్ యాక్షన్ అబ్బో. అదే కానీ వీళ్ళకి కావాల్సి వాళ్ళ కొడుకులు ఎవరు, వాళ్ళ పేర్లు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే వాళ్ళు ఎలా బతికినాలో కూడా చూపిస్తాము. కాబట్టి మీరు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇలా పెట్టేస్తున్నాం. సరే మనకు కూడా కొంచెం నత్తి నీకు గుడ్లే, నన్ను ఎక్కిస్తున్నావు, నీకు కూడా ఉన్నాయిలే. నాకు అంత కాదులే. అరే కానీ ఎవర్రా ఈ గాడ్ థండర్? అరే ఈ గాడ్ థండర్ గురించి మొత్తం చెప్పిండు కానీ వీళ్ళ వైఫ్ గురించి చెప్పలే. అలా వైఫ్ నువ్వేమమ్మా? ఓవర్ యాక్షన్ చేయకురా నేను. అసలు ఎవరు వీళ్ళు? వాళ్ళ కొడుకులు ఎందుకు చేసిండ్రు? వాళ్ళకి వీళ్ళకి ఏం గొడవలు ఉన్నాయి? ఇంకా ఈ ఆర్మర్ని ఈయన ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఎందుకు చేస్తుండ్రు? ఈ ఛానల్ పైన టార్గెట్ 5 సబ్స్క్రైబర్స్. ఈ వీడియోకి 5 సబ్స్క్రైబర్స్. నెక్స్ట్ వీడియో అట్లా పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ లైక్లు చేసుకోండి ప్లీజ్. లైక్ చేసుకుంటేనే కదా మేము అందరం ఇట్లా మంచిగా చేస్తాము. మీకోసం చాలా కష్టపడుతున్నాం, చాలా. అరే కానీ
ఇదైతే పక్కా ఎంటిటీ ఎవరు ఉన్నారో చాలా ఎలర్ట్ ఉన్నారు రా. మీరు అందరు రాలరా పోయి ఒక్కరిని ఒకేసారి 4-5 వచ్చేస్తే ఏం చేయాలి ఇక్కడ? అస్సాం కొంచెం మాకు వెళ్తే బాగా హాస్పిటల్లో పడ్డాం. అబ్బాబ్బాబ్బా వాళ్ళు ఇక్కడ ఏడున్నారు వేస్ట్గా. ఇదైతే బంద్ చేసేద్దాం ఆగు, ఇదైతే బంద్ చేసేసుకుందాం, ఎవ్వరు చూడట్లే. 15 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గర ఉన్నాం. 15 సబ్స్క్రైబర్స్ అవునవును. కానీ ఫస్ట్ వీడియోకే మాకు మంచి వచ్చింది 33 వ్యూస్, ఇంకా 10 సబ్స్క్రైబర్స్ వచ్చేసారంటే మేము చాలా ఫస్ట్ వీడియోకి ఇంత వ్యూలు వచ్చాయంటే షాక్ అయిపోయినాం. కానీ గాయస్ ఇప్పుడు గాడ్ థండర్ ఇది అస్సలైన గేమ్ మొదలైంది. ఇప్పుడు అంగ్ పార్ అన్నట్టు వచ్చింది. ఇప్పుడు ఈ ఆర్మర్ వీళ్ళందరికి దొరకదురా పోయి. అరే నువ్వే చూసుకోవాలరా మణికంఠ, ఈ ఆర్మర్ వీళ్ళకి దొరికిందంటేనా? దొరకదు మామ, నేను చూసుకుంటానా. దొరికితే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుదాం. ఎందుకంటే నీకు నాకే తెలుసు ఏమైందో ఆ తాత చెప్పడం వల్ల. అవునవును, ఇప్పుడు వీళ్ళకి తెలియదు ఇంకా మా సబ్స్క్రైబర్స్కి తెలియదు. నువ్వే చెప్తావు ఇక నెక్స్ట్ పార్ట్లా చూద్దాము. చాలా ఇంటెన్స్ వస్తుంది. ఇప్పుడు తాత వచ్చాడు.